వెల్కమ్ టు కై టీవీ మీడియా. జూబుల్ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తన ప్రచార వ్యూహాన్ని పూర్తిగా మార్చినట్లు తెలుస్తుంది. ఈసారి ఆ పార్టీ ప్రధానంగా సెటిలర్స్ ఓటర్లపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ కు చెందిన కూటమి పార్టీల మద్దతుదారులను కూడా సంప్రదిస్తూ మాగంటి గోపీనాథ్ తరహాలోనే వారి శ్రీమతి సునీత గోపీనాథ్ కు ఈ మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ సెటిలర్స్ ఓట్లు ఏ దిశలో కదిలితే విజయం కూడా అదే దిశలో ఉంటుందని పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. సిట్టింగ్ సీట్ నిలబెట్టుకోవడం బీఆర్ఎస్ తన ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే తమకు 30% ఓటు బ్యాంక్ ఉందని, అదనంగా 10% ఓటర్లను ఆకర్షిస్తే విజయాన్ని సాధించవచ్చని పార్టీ అంచనా. ఈ దిశగా ప్రతి అడుగు వ్యూహాత్మకంగా వేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ప్రచారానికి సంబంధించిన ప్రతి నివేదికను కేసీఆర్ స్వయంగా సమీక్షిస్తున్నారని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. సెటిలర్స్ ఓట్లను ఆకర్షించేందుకు ప్రత్యేక టీములను ఏర్పాటు చేశారు. ఉదయం ఇంటింటికి ప్రచారం చేయడానికి ఒక బృందం, సాయంత్రం ప్రముఖ నేతలతో రోడ్ షోలు నిర్వహించేందుకు మరొక బృందం, రాత్రి సెటిలర్స్ సమావేశాల కోసం ప్రత్యేక బృందం పనిచేస్తుంది. అదనంగా కుల సంఘాల వారీగా మీటింగులు ఏర్పాటు చేసి ఆసక్తి ఉన్న వారిని బీఆర్ఎస్ పార్టీ ఆహ్వానిస్తుంది. ఏపీ విభజన తర్వాత టీడీపీ తరపున గెలిచిన మాగంటి గోపీనాథ్ తర్వాత బీఆర్ఎస్ లో చేరిన స్థానిక టీడీపీ నేతలతో సంబంధాలు కొనసాగించారు. ఇప్పుడు ఆ సంబంధాలను ఉపయోగించి ఆ ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. టీడీపీ హైకమాండ్ నిర్ణయాలు వేగంగా వేరుగా ఉన్నప్పటికీ స్థానిక స్థాయిలో కేడర్ మద్దతు పొందగలమని స్వర్గీయ మాగంటి గోపీనాథ్ తరచూ తమతో చెప్పేవారని బీఆర్ఎస్ అధినాయకత్వం తెలుపుతోంది. ఇప్పుడు అదే ఫార్ములాను సునీత అభ్యర్థిత్వానికి అన్వయించాలనే ఆలోచన బీఆర్ఎస్ లో నడుస్తుంది. ఇక వైసీపీ మద్దతుదారుల ఓట్లు కూడా తమ వైపు వస్తాయని పార్టీ నమ్మకం. ఈ నేపథ్యంలో టీడీపీ జనసేన కేడర్ను ఆకర్షించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ కూటమిలో భాగమైన బీజేపీని పక్కన పెట్టి ఆ రెండు పార్టీల మద్దతుదారులు ఎంతవరకు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతారో కూడా మనం చూడాలి. మొత్తం మీద జూబుల్ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కొత్త వ్యూహం అమల్లోకి వచ్చింది. ఈ ప్రణాళిక నిజంగా ఫలిస్తుందా లేక ఇతర పార్టీల వ్యూహాలే పైచేయి సాధిస్తాయా అనేది ఎలక్షన్ రిజల్ట్ రోజు తెలుస్తుంది. ఇక అప్పటి వరకు మనం వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.